126వ కీర్తన 2-3 వచనాలు చదువుదాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొని. ఆమేన్. 126వ కీర్తన 2-3 వచనాలలో మన నోటి నిండా నవ్వుండెను, మనము కలకనిన వారి వలె ఉంటిమి. అన్యజనులు మనలను చూచినప్పుడు వీరి దేవుడు వీరి జీవితంలో గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని చెప్పుకుంటారు. ఆ దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యములు మనకెలా అనిపిస్తాయంటే కల కనినట్టుగుంది ఈ ఆశీర్వాదాలు నేను పొందుకోవడము, కల కనినట్టుగుంది ఈ అద్భుతము నా జీవితంలో దేవుడు చేయడము అని సాక్ష్యము చెప్పేటటువంటి దేవుడి బలమైన సాక్షులుగా ఉంచడానికి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా నీ పరిస్థితిని మార్చి ఒక మహత్తైన కార్యాన్ని చేయడానికే మహోన్నతుడైన దేవుడు తన కృపా సమృద్ధిలో నుండి దీవించడానికి ఈ సమయంలో ఈ మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో నుండి ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ కుటుంబం ఏంటి అంటే, ఆ కుటుంబంలో 2 సహోదరులు ఉంటారు, ఒక సహోదరుడు, 3 ఆ కుటుంబంలోని వ్యక్తులు. ఆ 3 యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్న ఆ కాలంలో యేసుక్రీస్తు వారు వారితో కలిసి మరి చక్కగా సంతోషించేవాడు. యేసుక్రీస్తు వారికి పరిచర్య చేసేవారు, యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారు. యేసుక్రీస్తు కానీ ఈ మార్తా మరియా లాజరును ఎరిగిన వారే. అయితే మార్తా మరియా లాజరు ఈ 3 జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యము వారి జీవితంలో కల కనినట్టుగా, అన్యజనులు ఆశ్చర్యపడినట్లుగా, వారి ఊహకు అందనటువంటి గొప్ప కార్యము, ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనటువంటి ఒక గొప్ప సూచక క్రియ ఆ కుటుంబములో దేవుడు చేశాడు. చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటిగా 32వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుదాం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. చాలు. మరియా, మార్తా మరియల సహోదరుడు లాజరు. మరి ఆమె ఒక మాట అంటుంది, యేసుక్రీస్తు వారి యొక్క పాదముల మీద పడి, ప్రభువా, ఇక్కడ నీవు మాతో ఉన్నట్లయితే నాకున్నటువంటి సహోదరుడు లాజరు చనిపోయేవాడు కాదు. మరి ఆమె ఆ మాట అంటున్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఆ మాట విని ఆయన మూల్గుచు కన్నీరు కార్చి బాధపడ్డాడు. చూడండి, భక్తుల యొక్క బాధలో, భక్తుల యొక్క ఇబ్బందిలో ఇన్వాల్వ్ అయిపోయి కన్నీరు కార్చి బాధపడేవాడు మనం ఆరాధించే బలవంతుడైన దేవుడు. మార్తా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని ఈ మాట అడిగిందో, యేసుక్రీస్తు వారు ఆ కుటుంబంలో అనేక మంది మధ్య ఒక గొప్ప సూచక క్రియ చేశాడు. 43వ వచనాన్ని మనము చదువుదాం. ఆయన ఇలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. చాలు. యేసుక్రీస్తు వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి 4 రోజుల ముందు చనిపోయినటువంటి ఆ యొక్క లాజరు బయటకి రమ్మనగానే ఆ మృత్యుతుల్యమైన ఆ శవము ఆ చెవులలోనికి ఆ యేసుక్రీస్తు యొక్క స్వరము వెళ్ళి అతని హృదయంలోనికి వెళ్ళి చనిపోయిన లాజరును యేసుక్రీస్తు మాట బ్రతికించింది. చనిపోయి ప్రేత వస్త్రములతో చుట్టబడినటువంటి ఆ శవము, సమాధిలో పాతబెట్టబడిన ఆ శవము సమాధిని
చీల్చుకొని లోపలికి వెళ్ళి ఆ యొక్క లాజరుతో యేసుక్రీస్తు మాట్లాడితే పేతురు, చనిపోయిన పేతురు పేత వస్త్రములతో బయటికి వచ్చాడు. ఎంత గొప్ప కార్యమైతే ఇక్కడ కొన్ని విషయాలను మనము గమనించాలి. చూసిన వాళ్ళు అనుకొని ఉండవచ్చు, ఆ చుట్టూ ఉన్నవారు అనుకొని ఉండవచ్చు, మార్తా మరి ఆ లాజరుతో యేసుక్రీస్తు వారు ఉండేవాడే, మీకు ఇంత కష్టం వచ్చిందే, ఇంత ఇబ్బంది వచ్చిందే, లాజరుకి ఇంత అనారోగ్యం వచ్చిందే, ఎన్నో అద్భుతములు చేసిన యేసుక్రీస్తు వారు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసిన యేసుక్రీస్తు వారు, మీరు ఎరిగిన వాడు, మీతో ఉన్నవాడు, మీతో కలిసి వచ్చేవాడే, ఏమయ్యాడు మీ యేసుక్రీస్తు వారు? ఏమైంది మీ భక్తి? ఏది మీకు దేవుడి నుంచి వచ్చిన సహాయమని అనేకులు వారిని అని ఉండవచ్చు. అలాంటి మాటలనే మనుష్యుల మధ్య మరి ఏ మాత్రం ఆశ లేదు. అనారోగ్యముతో ఉన్న లాజరు తనకున్న అనారోగ్యమును బట్టి ప్రాణము విడిచి చనిపోయాడు. చనిపోయిన లాజరును సమాధిలో పాతిపెట్టారు. మరి మార్తా మరియా అనుకొని ఉండవచ్చు, ప్రభువా మా యొక్క బాధ నీవు ఎరగవా? ప్రభువా మా యొక్క స్థితి నీకు తెలియదా? నీవు ఉన్నట్లయితే, నీవు మాతో ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. నీవు మాతో ఉన్నట్లయితే మా కుటుంబంలో ఇంత శోధన వచ్చి ఉండేది కాదు. నీవు మాతో ఉన్నట్లయితే ఈ దుఃఖములో మేము ఉండేవారము కాము అనుకొని వారు ఉండవచ్చు. ఏంటి ప్రభువా ఇంత ఆలస్యము? మేము ఎంతగా ప్రార్థించినా, ఎంతగా మీ సన్నిధిలో వేడుకున్నా ఏమీ ప్రయోజనము లేదే. ఇక మా సహోదరుడి పని అయిపోయింది. ఇక మా పరిస్థితిలో మా సహోదరుని మేము చూడలేము అనుకున్నటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం, మన మనుషుడి యొక్క ఆలోచనలకు అందనిది, ఏ నరుడు చేయలేనిది, ఏ గొప్ప వ్యక్తి లోకములోని వారు చేయలేని కార్యము, ఏ డబ్బు చేయలేనిది, ఏ శక్తి చేయలేనిది, ఏ బలము చేయలేనిది, సర్వాధికారి అయిన దేవుడు, సర్వకృపానిధి అయిన దేవుడు, సజీవుడైన దేవుడు చనిపోయిన లాజరును సమాధిలో నుండి బ్రతికించిన బలవంతుడైన దేవుడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో దేన్ని బట్టైనా దుఃఖిస్తూ, దేన్ని బట్టైనా భయపడుతూ, దేన్ని బట్టైనా ప్రార్థిస్తూ కనపడుతున్నా, ఎన్నో దినములు గడుస్తున్నా, ఎంతో ఆలస్యం అవుతున్నా, నీ ప్రార్థనకు, నీ సమస్యకు జవాబు రాలేదనుకుని దిగులు పడుతున్నావేమో. దేవుడు నా మాట వింటున్నాడా? నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? నేను అడిగేది న్యాయమైనదే కదా, నేను అడిగేది యథార్థమైనదే కదా, దేవుడే నా ప్రార్థన వింటే నా పరిస్థితి మారేది కదా అనుకుంటున్నావేమో. నీ ప్రార్థనకు ఆలస్యం అవుట అద్భుతము జరుగుటకే. దేవుడు వినలేదని కాదు, దేవుడు చూడలేదని కాదు. మనల్ని పుట్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. సముద్ర అగాంతములలో ఉన్నను, ఆకాశ మండలముకి ఎక్కినను, అక్కడను ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. మనకు కలిగిన ఎముకలు కానీ మరుగై ఉండవు. మన ఎముకలనే మరుగై చూసే దేవుడు, మనకు తలంపు పుట్టక మునిపే మన ఆలోచన ఎరిగిన దేవుడు, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ను భక్తి విశ్వాసంతో ప్రేమిస్తూ దేవుని మీద ఆధారపడే నీ జీవితంలోని దుఃఖాన్ని, రోదన, వేదన దేవుడు చూడడా? చూస్తాడు, చూస్తున్నాడు ఆయన. కానీ ప్రభా, చూస్తున్న దేవుడు తగిన కాలమందు సహాయము చేస్తాడు. మన అవసరతకు మించిన సహాయము, అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలులు చేయి దేవుడు. మార్తా మరియా అనుకున్నారు, కనీసం తనకున్న సహోదరుడికున్న అనారోగ్యము బాగైతే చాలనుకున్నారు. అనేక మంది జనముల మధ్య, సకల జనులందరి ఎదుట, భూజనులందరి ఎదుట దేవుని స్తోత్ర కారకులుగాను, ఘనతాస్పదముగాను ఉంచుతానని ఉదయకాలమైన ఆన్లైన్ ప్రేయర్లో దేవుడు మాట్లాడాడు. మరి లాజరును చూసినప్పుడు అనేక మంది ఏమనుకుంటారు? చనిపోయిన లాజరును యేసుక్రీస్తు బ్రతికించాడు. 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి ఇతడు దేవుని దయ వలన బ్రతికాడని అనేకులు లాజరును గురించి సాక్ష్యము చెప్పునట్లుగా, మన గురించి మనము సాక్ష్యం చెప్పడం కాదు, మన గురించి ఇతరులు సాక్ష్యం పలుకున్నట్లుగా
మన జీవితము ద్వారా అనేకులు ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా, అనేకులు దేవుని యొక్క శక్తిని గుర్తెరుగునట్లుగా ఈ రాత్రి, ఈ ఏప్రిల్ నెల మొదటి దినము ఈ ఉపవాస కుడుకలో దేవుడు మాట్లాడుతూ మార్తా మరియా లాజరు కుటుంబాన్ని మన మధ్య ఉంచాడు. వారి కుటుంబంలో, వారి జీవితంలో మరణమంత సమస్యనైనా ఆ మరణాన్ని జయించి ఆ మరణపు ముళ్ళను విరిచిన మహోన్నతుడైన దేవుడు, మరణించిన లాజరునే బ్రతికించిన దేవుడు నీకున్న అనారోగ్యమో, నీకున్న సమస్య నుంచో విడిపించలేడా? విడిపించుటకు శక్తి కలిగిన వాడు కాడా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? సమస్తము చేయగలిగిన దేవుడు. అయితే నీవు చేయవలసింది ఒక్కటే, ఆలస్యమవుతుంటే భక్తి విశ్వాసములో వెనకెళ్ళిపోకూడదు, అవిశ్వాసములో ఉండిపోకూడదు. నా సమస్తము, నా జీవితానికి తండ్రి నీవు అధిపతివై నాయకుడివై నడిపించుమయ్యా. నా కలిగిన ఎముకలనే చూస్తున్న దేవుడవయ్యా, నన్ను సృష్టించిన సృష్టికర్తవైన దేవుడవయ్యా. నేను పుణ్యమునైనప్పుడే నీ కన్నులు నన్ను చూచాయ్యా. నా తల్లిదండ్రుల కన్నా, నా అన్నదమ్ముల కన్నా, నా ఫ్రెండ్స్ కన్నా, నా అనేవారి కన్నా నన్ను మొదటగా చూసిన కన్నులు నీవి తండ్రి. పిండమునై ఉండగా చూచిన కన్నులు ఈ పరిస్థితుల్లో నుంచి కానీ నన్ను విడిపించగలిగిన దేవుడు. లాజరు చనిపోతే ఆ మార్తా మరియా వచ్చి మాట్లాడినప్పుడు, మీరు ఉంటే ప్రభువా, ఇక్కడ నీ ఉంటే నా తమ్ముడు, నా సహోదరుడు చనిపోయేవాడు కదా అంటే, ఆమె దుఃఖంలో యేసుక్రీస్తు వారు పాలు పంచుకొని కన్నీరు విడిచి మూలుగుతూ బాధపడుతుంటే చుట్టూ ఉన్నవారు చెప్తున్నారు, యేసుక్రీస్తు వారికి వీరంటే ఎంత ప్రేమ. మార్తా మరియా సహోదరుడి కొరకు ఆయన కన్నీరు కారుస్తున్నారని చెప్తున్నారు. నీ కొరకు, నా కొరకు కరువరి శిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు దారపోసిన ఆ దయామయుడైన దేవుడు మనల్ని చూడడా? మన పరిస్థితి ఆయనకు తెలియదా? ఎన్ని మారులు ఎంతమంది జీవితాలను మన కళ్ళ ముందు ఉంచిన రాతి హృదయం లాంటి హృదయం కలిగి కఠినమైన మనస్సుతో నీవు ఉన్నప్పుడు దేవుని శక్తిని నీవు పొందుకోలేవు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నీవు అనుభవించలేవు. రాతి హృదయాలు ఒక్కసారి ఈ రాత్రి నీవు ఇంటికి వెళ్ళాక నీవు ఆలోచించు. చనిపోయినటువంటి లాజరు కథ సమాప్తమైందనుకున్న ఆ ప్రజల మధ్య పాతి పెట్టబడి 4 దినములైపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు గొప్ప కార్యం చేశాడే. ఇక నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి ఇక లేదు అనుకుంటూ ఉన్న మోడుబారిన జీవితాలను ఫలింపచేయగలిగిన పరిశుద్ధుడైన దేవుడు. చూద్దాం 126వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానంతో నిండి. ఆమేన్. ఆనాడు లాజరు, మార్తా మరియ కుటుంబంలో అద్భుతము చేసిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఇదే దేవుణ్ణి నీవు నమ్మినట్లయితే, ఈ యేసుక్రీస్తు వారి మీద నమ్మిక ఉంచినట్లయితే, నా దేవుడు ఎంతైనా నా జీవితంలో చేయగలిగిన దేవుడు, నా జీవితానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చగలిగిన దేవుడు, నాకు ఈ దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇక నేను ఏ పరిస్థితికి భయపడను, ఏ ఇబ్బందిలో ఉన్నా నా దేవుడు నాకు సహాయము చేస్తాడు అని నీవు ఆయనను నమ్మినట్లయితే, సందేహింపక, అనుమానించక, అవిశ్వాసముతో ఉండక, ఏ స్థితి నుంచైనా విడిపించగలిగిన విమోచకుడైన ఈ దేవునిని నీవు ఆశ్రయించి దేవుని మీద ఆధారపడినట్లయితే నీ నాలుక ఆనందగానము చేస్తుంది, నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. నీ సమస్య నుంచి ఎలా విడిపించబడతావంటే, కళ వచ్చి ఎలా మరచిపోతావో, కళ కనినట్టుగా నీ జీవితంలోని సమస్యను తీర్చివేయగలిగిన సామర్థ్యము కలిగిన సమాధానాధిపతి అయిన దేవుడి సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అలాగే 3వ వచనాన్ని చదువుదాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రి ఈ దేవాది దేవుని మీద నీవు విశ్వాసం ఉంచి ఆయన్ని ఆశ్రయించి ఆయన మీద ఆధారపడినట్లయితే, మన కొరకు యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. గొప్ప కార్యములు మన జీవితంలో, మన ఊహకు అందని కార్యములు, మన శక్తికి మించిన కార్యములు, మన ఆలోచనలకు మించిన కార్యములు, గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మరి గొప్ప కార్యములు చేసిన ఈ గొప్ప దేవుని పాదములు పట్టుకుని నీ జీవిత కాలం అంతా ఆయన సాక్షిగా ఉంటావా? నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఈ సమయంలో
లేచి నిలబడి తీర్మానం చేసుకో. ఆనాడు మార్తా మరియా లాజరు కుటుంబంలో అద్భుతం చేసిన దేవుడు ఆ కాలంలో ఉన్న దేవుడు ఈ కాలంలో ఉన్నాడు. సర్వకాలం